ఆఫ్టర్ వెరీ లాంగ్ గ్యాప్. హాయ్. ఫలక్నామా దాస్ వచ్చేసి మా హోమ్ ప్రొడక్షన్లో చేసిన ఫస్ట్ ఫిల్మ్ అన్నట్టు. అసలు నేను ఎవరో కూడా తెలియని టైంలో యూ గైస్ చాలా సపోర్ట్ చేశారు అప్పుడు టు టేక్ మీ టు ఆడియన్స్. చాలా సపోర్ట్ చేశారు ఆ టైంలో టు టేక్ మీ ఇన్ టు ఆడియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ టు మీడియా. అండ్ దిస్ ఈజ్ సెకండ్ ఫిల్మ్ ఇన్ అవర్ ప్రొడక్షన్, దాస్ కా దమ్కి. అండ్ నాకు స్పెషల్ ఎందుకు అంటే ఇంకొక రీజన్, నా డైరెక్షన్లో వస్తున్న సెకండ్ ప్రాజెక్ట్ అన్నట్టు. సో నాకు తెలిసి ఫలక్నామా దాస్కి యాజ్ అ డైరెక్టర్ కంప్లీట్గా క్రెడిట్ రాలేదనుకుంటా, ఎందుకంటే ఇట్స్ ఎ రీమేక్ ఫిలిం. అండ్ ఐ థింక్ యాజ్ ఎ డైరెక్టర్ ప్రాపర్గా ఫుల్ ఫ్లెడ్జ్గా నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్న సినిమా అనుకోవచ్చు. అండ్ ఈవెన్ యాజ్ ఎ యాక్టర్ చాలా రోలర్ కోస్టర్ రైడ్ ఉండే. స్టోరీ గివెన్ బై ప్రసన్న కుమార్ వచ్చేసి ఇట్ హ్యాడ్ సో మెనీ థింగ్స్ ఇన్ వన్ ఫిలిం. అండ్ చాలా టెంప్ట్ అయిన ఉండే మనోడు కథ చెప్పంగానే. సో షూటింగ్కి వెళ్ళే వరకు కూడా ఐ వాంటెడ్ టు డైరెక్ట్ దిస్ ఫిలిం. సో ఎండ్ ఆఫ్ ది డే సడన్లీ ఇట్ కేమ్ ఇన్ టు మై హ్యాండ్స్. అండ్ సినిమా ఒక జానర్ అని చెప్పలేనండి, రకరకాలుగా కలర్స్ మారుతుంటుంది, కడుపు చెక్కలేటట్టు నవ్వుకుంటారు, అండ్ చెమటలు కూడా పడతాయి థియేటర్లో. అండ్ పూజ తర్వాత ఇప్పటి వరకు ఏం అప్డేట్ ఇవ్వలేదు మా సినిమా గురించి. సో ఈరోజు మెయిన్ ప్రెస్ మీట్ పెట్టడానికి రీజన్ అదే. ఫిలింలో కాస్టింగ్ వచ్చేసి రావు రమేష్ గారు, నివేతా పేతురాజు, రోహిణి మ్యామ్ గారు, పృథ్వీ గారు, ఆది, మహేష్, లైక్ ఎవ్రీబడి హ్యావ్ డన్ అమేజింగ్ జాబ్ అన్నట్టు. అండ్ దెర్ ఆర్ మోర్ ఎక్సైటింగ్ అప్డేట్స్ అబౌట్ ద ఫిలిం. బట్ ఈరోజు చెప్పాలనుకుంటుంది ఏంటంటే వీ స్టార్టెడ్ దిస్ ఫిలిం లైక్ అన్ ఇండియన్ ఫిలిం, బికాజ్ అందరూ థ్రిల్ అయ్యి అందరూ ఎంజాయ్ చేసే సినిమా. సో వీఆర్ డబ్బింగ్ దిస్ ఫిలిం ఇంటూ తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, అండ్ కన్నడ. అండ్ మూవీలో యాక్షన్ వచ్చేసి జూజీ కావచ్చు, దిస్ గై కేమ్ ఫ్రమ్ బల్గేరియా. అండ్ అసలు ఒక తెలుగు సినిమాకి ఒక కొత్త అప్రోచ్ వచ్చింది. నేను ఇప్పటివరకు చూడని ఫైట్ ఒకటి చూపిద్దాం అనుకుంటుండే, క్లైమాక్స్ ఫైట్. దట్ విల్ బి వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ ద ఫిలిం. అండ్ వెంకట్ మాస్టర్ హ్యాస్ గివెన్ లైక్ వన్ అమేజింగ్ స్టైలిష్ ఫైట్. అండ్ రామకృష్ణ మాస్టర్ గారు ఒక చాలా కలర్ఫుల్గా వెరీ న్యూ ఏజ్ ఫైట్ ఒకటి ఉంటుంది. అండ్ మ్యూజిక్ వాజ్ గివెన్ బై లియోన్ జేమ్స్. చాలా అద్భుతంగా ఉంది మ్యూజిక్. నాకు ఓరిదేవుడా సినిమా కూడా చేశారు అతను. దిస్ ఈజ్ సెకండ్ ఫిలిం విత్ హిమ్. పాగల్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అతనే చేశారు. అండ్ రామ్ మిరియాలా హ్యాస్ కంపోజ్డ్ అండ్ సాంగ్ వన్ సాంగ్, అది కూడా అదిరిపోతుంది. డెఫినెట్లీ ఫిలిం విల్ గివ్ యూ వెరీ 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 న్యూ ఏజ్ వైబ్. థియేటర్లో కంపల్సరీ ఇప్పుడు ఎక్స్ట్రీమ్లీ కొత్తగా ఉంటేనే ఆడియన్స్ ఆదరిస్తున్నారు. సో ఆ విషయంలో నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉండే దీన్ని ప్రొడ్యూస్ చేయడం కానీ డైరెక్ట్ చేయడం కానీ జరిగింది. అండ్ డెఫినెట్లీ దిస్ ఫిలిం ఈజ్ గోయింగ్ టు లుక్ బిగ్గర్ దెన్ ఆల్ మై ఫిల్మ్స్. లాంగ్వేజెస్ వచ్చేసి తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం. ఇంకా దివాళీకి విల్ కమ్ విత్ ఫస్ట్ లుక్. అండ్ దానికి ముందు ఐ హ్యావ్ మై రిలీజ్ ఓరిదేవుడా, పీవీపీ అండ్ దిల్ రాజు గారి ప్రొడక్షన్ కాంబినేషన్లో వస్తున్న సినిమా. సో ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ దట్ ఫిలిం వీఆర్ ట్రయింగ్ టు హిట్ స్క్రీన్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మోస్ట్లీ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఇయర్ ఎండ్ ఆర్ సమ్ టైమ్ వెరీ అరౌండ్ దట్ టైమ్. షూటింగ్ అయిపోవచ్చింది సార్, అందుకే కొంచెం ధైర్యంగా మేము అందరిని పిలుచుకొని ఉండే. హార్డ్లీ టుమారో వీఆర్ డన్ విత్ యాక్షన్ అండ్ దెర్ ఇస్ వన్ సాంగ్, దట్స్ ఇట్. రెస్ట్ ఆల్ విల్ బి అవర్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ విల్ స్టార్ట్ ఇన్ లైక్ 1 week టైమ్. సార్ అదే ఇప్పుడు మెయిన్ క్లారిటీ ఇవ్వాలనుకుంటుంది. దాస్ కా దమ్కి అనగానే ఫలక్నామా బ్యాక్డ్రాపా, ఫలక్నామా దాస్కి ఏమన్నా సంబంధం ఉందా అనుకుంటారు. బేసిక్గా ఒక్కొక్క డైరెక్టరు, కొంతమంది డైరెక్టర్లు వాళ్ళు తీసే సినిమాలల్లో కంటిన్యూస్గా హీరోకి అదే పేరు పెట్టుకుంటారు. కొంతమంది ఓపెనింగ్ షాట్లో వాళ్ళు కనిపించడం, అట్లా ఒక్కొక్కరికి ఒకటి ఉంటుంది కదా. నేనేమనుకున్నా అంటే నేను సినిమా డైరెక్ట్ చేసినప్పుడల్లా హీరో పేరు దాస్ అని పెడదాం అనుకున్నా. కాకపోతే వాడు ఫలక్నామా దాస్, వీడు కృష్ణదాస్. దిస్ గై ఈజ్ వెయిటర్ ఇన్ 5 star హోటల్ అంతే.
సో నథింగ్ రిలేటెడ్ టు ఫలక్నామా దాస్ ఆర్ దట్ బ్యాక్ డ్రాప్. అది మీరు ఎంత మాస్ ఫిలిం చూసారో ఇది మాస్ కాదు అని చెప్పను, బట్ దాంట్లో బటన్స్ ఇప్పేసి కొడితే దీంట్లో సూట్ వేసుకొని కొడతాడు అంతే. సో నథింగ్ రిలేటెడ్ టు ఫలక్నామా దాస్, బట్ ఇట్స్ జస్ట్ నా డైరెక్షన్లో వచ్చే సినిమాల్లో ఇప్పుడు ఫలక్నామా దాస్ తర్వాత ఇప్పుడు కృష్ణదాస్, నెక్స్ట్ ఇంకొక దాస్ అట్లా అనుకొని జస్ట్ పెట్టుకోనండి అంతే. సాంగ్స్ 5 సాలిడ్ సాంగ్స్ ఉన్నాయి సార్, 5 సాలిడ్ సాంగ్స్ ఉన్నాయి. మోర్ దెన్ మెలడీ దెర్ ఇస్ 1 ఎమోషనల్ సాంగ్ అండ్ మిగిలిన 3 పెప్ సాంగ్స్ మంచి చార్ట్ బస్టర్ అయ్యే సాంగ్స్ ఉన్నాయి. డైరెక్టర్ ఇది ఓపెనింగ్ అప్పుడు నరేష్ అనుకుంటుండే సార్, నరేష్ నేను కలిసి చేసుకుందాం అనుకుంటుండే. సమ్వాట్ ఆ అబ్బాయికి కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా ఉండే ఆ టైంలో, నాట్ ఏబుల్ టు గివ్ మోర్ టైం ఫర్ ప్రీ ప్రొడక్షన్ అనమాట. అండ్ ఆల్సో నేను ఒక లెక్క చూస్తుండే సినిమాని, వీవర్ టు లుక్ అంటే మనోడు ఒక ఇంకో సినిమా లాగా నేను ఒక సినిమా లాగా చూస్తుంటే, ఇంకా అప్పుడు నేను అంత క్లారిటీ ఉన్నప్పుడు వెళ్తే అటు ఇటు ఎందుకు సగం సగం వెళ్ళడము, ఒకళ్ళు డైరెక్ట్గా పెట్టి ఇప్పుడు నాది నేను ఇంటర్ఫియరెన్స్ అంటారు దాని వల్ల, దాని బదులు డైరెక్ట్ ఓనర్షిప్పే తీసుకుందామని చెప్పి. నాకు చాలా ఇష్టం సార్, నాకేం కష్టం అనిపించదు. సో ఇట్ వాజ్ నెవర్ బిగ్ జాబ్ ఫర్ మీ. నేను ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుండి ఒక 20 రోజులు 30 రోజులు కంటిన్యూస్ షెడ్యూల్స్ చేస్తుంటాం మధ్యలో. నాకు సండే ఏది, మండే ఏది, 25th ఏది, 5th ఏది డేట్లు తెలియకుండా జస్ట్ పడుకోవడం లేకడం. అంటే సిన్స్ పాస్ట్ ఫ్యూ మంత్స్ ఐఎమ్ జస్ట్ స్లీపింగ్ విత్ దిస్ ఫిలిం, వేకింగ్ అప్ విత్ దిస్ ఫిలిం, దానికి తప్ప ఏం లేదు. సో నేను అంత పిచ్చిగా నమ్మినా కాబట్టి నేను దీంట్లో క్రెడిట్ కూడా ఎవరికి ఇయ్యదలుచుకోలేదు, అందుకే ఇంకా నేనే చేసేద్దామని డిసైడ్ అయినండి. అంటే యాక్షన్ వచ్చేసి ఇప్పుడు జనాలు కూడా బోర్ అయిపోయినారు సార్ ఒక రకమైన యాక్షన్ చూసి. సో ఐ వాంటెడ్ టు షో కలర్స్ అనమాట. ఫిలిం స్టార్ట్స్ లైక్ అన్ ఎంటర్టైనర్, చాలా కామెడీగా స్టార్ట్ అవుతుంది, మెల్లమెల్లగా సినిమా కూడా పెద్దగా అవుతుంటుంది అనమాట. లైక్ ఒక మాస్ ఫైట్ ఉంటుంది, నెక్స్ట్ ఒక స్టైలిష్ ఫైట్ ఉంటుంది, ఇంకా లాస్ట్ ఫైట్ వచ్చేసి దిస్ ఫిలిం ఈజ్ వన్ ఆఫ్ ద హైలైట్స్ ఆఫ్ ద ఫిలిం. ఎందుకంటే ఒక స్పెషల్ ఎలిమెంట్ ఉంది ఫిలింలో దట్ యూ గైజ్ విల్ సీ ఇన్ ద ఫిలిం. అండ్ నాకు ఆ పంచ్ స్టైల్ ఇష్టం, నాకు కొంచెం మనోడిది ముందు వర్క్స్ చూసినప్పుడు కూడా నాకు మన దగ్గర కొంచెం మిస్ అవుతుంటాం అనిపిస్తుంది అప్పుడప్పుడు. అది చాలా కొత్త అప్రోచ్ ఉంటుంది, డెఫినెట్లీ మీకు దెబ్బ పడితే అది థియేటర్లో చూస్తున్నోడికి కూడా తగులుతున్నట్టు ఉంటుంది. కొత్తగా ఏదో చేద్దాం అనిపించింది సార్ అంతే. చాలా కష్టపడి 3 months కష్టపడితే వచ్చిండు మనోడు కూడా. సో ఏదో చేసేయాలని చేయట్లేదు, అండ్ కాంప్రమైజ్ ఎక్కడ కలదు. మా ఫాదర్ కూడా డాడీకి 10 రూపీస్ అని చెప్పి 30 రూపీస్ సినిమా చేస్తున్నా ఇప్పుడు. సో థ్యాంక్ యూ డాడ్. దానికి కూడా అస్సలు కంప్లైంట్ చేయకుండా ఓపిక్గా, నా మీద కోపం ఎవరి మీద చూపిస్తారో తెలియదు టీంలో, కానీ నా మీద ఎప్పుడు కోపం చూపించలేదు. డెఫినెట్లీ మేము అనుకున్న దానికంటే 3-4 ఇంతలు ఎక్కువ అయిపోతుంది, అయినా కూడా మేము అవుట్పుట్ చూసుకొని దాని మీద ఉన్న కాన్ఫిడెన్స్తో ఎలాగో వీఆర్ గోయింగ్ ఫర్ మల్టీ లాంగ్వేజ్, ఎవ్రీబడి విల్ ఎక్స్పీరియన్స్ దిస్ ఫిల్మ్. స్టాండర్డ్స్ ఏమాత్రం తగ్గదు. డెఫినెట్లీ మా డాడీ చెప్పినట్టు ఈ సినిమా చూసిన తర్వాత మా ప్రొడక్షన్ నుండి నెక్స్ట్ వచ్చే సినిమాలు ఏ లెవెల్లో ఉంటాయి అనుకున్నది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్లీ ఫ్యామిలీ అందరూ చూసే సినిమా సార్. ఫ్యామిలీ అందరూ చూసే సినిమా. బేసిక్గా నేను కొన్ని రోజులు ఒక జానర్కి స్టక్ అయిపోయినండి, యూత్ సినిమాలు చేసుకుంటూ ఒక జానర్స్. మీరు చూస్తే అశోకవనంలో అర్జున కళ్యాణం నుండి ఐ స్టార్టెడ్ బ్రేకింగ్ ద ఐస్ అనమాట. ఐ వాంటెడ్ టు, ఎందుకంటే ముందు గుర్తుపట్టకపోతుండే ఇంట్లో అందరూ. సో అశోకవనం సినిమా చేయడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఐ వాంటెడ్ దట్ ఫిలిం ఇన్ టు మై గ్యాలరీ, అండ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ గుర్తుపట్టాలి అని చెప్పి చేసినుండే ఆ సినిమా. సో ఇప్పటి నుండి ఏ సినిమా చేసినా ఐ విల్ కీప్ దట్ ఇన్ మైండ్ అండ్ హోల్ ఫ్యామిలీ విల్ ఎంజాయ్ ద ఫిలిం. అంటే కొన్ని సినిమాలు ఉంటాయి సార్ పక్క నేటివిటీ ఉంటుంది. ఇప్పుడు మనము ఒక రాజమండ్రిలోనో ఒక పలానా గ్రామంలో మనకున్న నేటివిటీ ప్రకారమే తీసిన సినిమాలు అన్ని లాంగ్వేజ్లకు వెళ్ళవు. కొన్ని ఉంటాయి యూనివర్సల్ లాంగ్వేజ్ ఫిలిమ్స్ ఉంటాయి. ఇప్పుడు టైటానిక్ లాంగ్వేజ్ ఉండదు, అందరికి అర్థమవుతుంది కదా, అందుకు హిట్ అయింది. అవతారికి లాంగ్వేజ్ ఉండదు, అందరికి అర్థమవుతుంది. సో ఈ సినిమాలో అంత నేటివిటీ కంటే ఎక్కువ కథ లీడ్ తీసుకుంటుంది. బేసిక్గా చూసిన 15 నిమిషాల తర్వాత అది జస్ట్ లాంగ్వేజ్ మారుద్ది కానీ జనాలు పట్టుకొని చూసేస్తారు సినిమా. సో రిస్ట్రిక్షన్ లేదు నాకు, ఓన్లీ తెలుగు వాళ్ళు మాత్రమే చూసే సినిమా. ఇది లిమిటెడ్ నేటివిటీ ఉన్న సినిమా కాకుండా దిస్ విల్ ఎంటర్టైన్ ఎవ్రీ వన్. సో ఆ బ్యారిగేట్ ఓపెన్ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు వేసేసుకోవడం మనమే బ్యారిగేట్ అని చెప్పి మనం అన్ని లాంగ్వేజెస్కి వెళ్ళడము. బట్ డెఫినెట్లీ దిస్ ఇస్ డబ్ చేస్తున్నాము. ఐ డోంట్ నో, ముందు పాన్ ఇండియా అనడం కంటే నేను సినిమా రిలీజ్ అయ్యి పాన్ ఇండియా అవుతుంది అనుకుంటున్నాను నేను. సో ముందు చెప్పదలుచుకోవట్లేదు అన్నమాట. సో బట్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఐఎమ్ డబ్బింగ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్. అందుకే సార్ ఈ సినిమా చేస్తున్నప్పుడు నేను
వేరే ప్రొడ్యూసర్ని కూడా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అందుకే ఈ సినిమాకి డేట్లు లాక్ చేసుకొని డైరెక్షన్ కూడా చేస్తున్నా కాబట్టి 2 సినిమాల డేట్లు ఒక సినిమాకి పోతాయి అనుకుందాము. సో అందుకే ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అందుకే ఎవరికి డేట్ లేకుండా ఈ ఒక్క సినిమానే చేసుకుంటున్నా అప్పటి నుండి. నేను కూడా ఉత్తి యాక్టర్ని అయితే 2 సినిమాలు చేస్తుండే, కానీ ఇప్పుడు డైరెక్షన్ ప్రొడక్షన్ కాబట్టి నేను సిన్స్ పూజ జరిగినప్పటి నుండి ఇప్పటిదాకా నేను వేరే ఏ సెట్కి వెళ్ళలేదు. ఇప్పుడు ఈ షూటింగ్ ఫినిష్ అయ్యాక వేరే సెట్కి వెళ్తాను. ఆడిషన్కి ఎవ్రీబడి ఈజ్ ఓపెన్. డెఫినెట్లీ యాజ్ అ ప్రొడ్యూసర్ నాకు కూడా చాలా చాలా కొత్త టాలెంట్స్ ఉంటారు. ఇప్పుడు నేను అన్ని సినిమాలు చేయలేకపోవచ్చు. నాకు 5 కథలు నచ్చితే 2 చేయగలుగుతాయి ఇయర్లో. అట్లని మిగిలిన 3 కథలు డైరెక్టర్లను నేను నెక్స్ట్ ఇయర్ డేట్లు ఇస్తానని వెయిట్ చేయలేను. అది ఎవరికి చాలాసార్లు మిస్ అయిన కథలు ఉన్నాయి అట్లా. సో మంచి డబ్బులు వచ్చినాయి అనుకోండి, డెఫినెట్లీ ఇంకో కథ ఇంకో హీరోతో పెట్టి తీద్దామనుకోవడానికి ఐఎమ్ డెఫినెట్లీ రెడీ. 2 కళ్ళు సార్ అవి. నాకు చెప్పలేను, ఇది ఒక్క ఆన్సర్ చెప్పలేను సార్. బట్ డైరెక్షన్ నేను ముందు నుండి అనుకుంది ఒక 30-40 సంవత్సరాలు, ఒక 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీలో అయిపోయి వైరాగ్యం వచ్చిన తర్వాత డైరెక్షన్ చేద్దాం అనుకున్నా. కాకపోతే నాకు ఎవ్వరు ఛాన్స్ లేక పెద్ద బ్రేక్ రాక తప్పనిసరి పరిస్థితుల్లో చేసిన సినిమా ఫలక్నామా దాస్, నాకు నేను బ్రేక్ ఇచ్చుకోవడానికి. బట్ దాని తర్వాత కాన్ఫిడెన్స్ ఎక్కువ వచ్చింది. అండ్ ఈ కథ చాలా బాగుంది. కథ నేను రాయలేదు, నాకు కథ దొరికినప్పుడు దాన్ని డెవలప్ బాగా చేస్తాను నేను. సో కథ బాగా దొరకడం వల్ల మళ్ళీ కాన్ఫిడెన్స్ వచ్చి తీసిన సినిమా ఇది. ప్రమోషన్ సార్ ఒక్కసారి టీజర్, నేను నమ్మేది నా టీజర్ రిలీజ్ అయినాక అదేం మాట్లాడుతుందో, ఆడియన్స్ ఏం మాట్లాడో దాన్ని బట్టి నేను మాట్లాడతా సార్. డెఫినెట్లీ అవుట్ అండ్ అవుట్ నేను ప్రాణం పెట్టి తీసిన సినిమా ఇది. నేను అంతే ప్రాణం పెట్టి జనాల్లోకి తీసుకెళ్తుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సీ యూ ఆల్. దివాళీ రోజు ఫస్ట్ లుక్ వస్తుంది. అండ్ ఆఫ్టర్ వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు కమ్ విత్ ద ఫిల్మ్ ఓరి దేవుడు అప్డేట్స్తో వస్తాము. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్.